సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్ 14 సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు. వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి. అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండు. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. చాలా సీరియస్గా చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎగ్గురు ఒక తనుదాన్ని మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్ట మాట్లాడారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానో ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా. నీకు ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండి హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు. మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళని ఎగ్గురుతాను. ఇంకొకసారి పిచ్చి ప్రాలాపనలు పోతే మాత్రం మర్యాదగా ఉండదు. చూస్తా ఊరుకో. నేను అది మర్చిపోయాను, మాట్లాడదాం అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు, అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు. కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావనుకున్న దగ్గర నీకు సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతా ఉన్నాయి. నీ పార్టీలో ఓడిపోతారు, పూర్తిగా నాశనం అయిపోతారు, డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు. ఇంకా ఆ కాడకు అసలు వదిలేయడం బెటర్ కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో, అయిపోతావు పని. ఎల్లకాలం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు జెండా ఈ జెండా రెండు మిక్స్డ్గా చేసి ఒక జెండా డిజైన్ చేయండి. డిజైన్ చేసి ఇదిగో జనసేన టీడీపీ అనో ఏదో అని చెప్పి మీరందరూ కూడా దాన్ని రిలీజ్ చేస్తే ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళకి తాకట్లు పెట్టుకుంటా పోతే వాళ్ళు మనుషులు అనుకున్నాం. నిన్ను నమ్మి నాయకులు కార్యకర్తలు పనిచేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాడు ఊడిగం బాడిగం చేద్దామంటే నమ్ముతారా? గతమంతా చూసావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతా ఉన్నావు అర్థం కావట్లా. నాకైతే పవన్ కళ్యాణ్లో పూర్తిగా ప్రెస్టేషన్. 60 ఏళ్ళు దగ్గర పడుతున్న ఎమ్మెల్యేగా గెలవలా. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది. పార్టీ పెట్టి ఆయన నాకంటే చిన్నవాడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, సీఎం అయ్యాడు రాష్ట్రానికి. నేనేమీ కాలేకపోతానన్న ప్రెస్టేషన్ తప్ప, అసూయ తప్ప, ద్వేషం తప్ప నీకు చంద్రబాబు నాయుడికి మరొకటి ఉందా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజల్లో నాయకుడి పైన నమ్మకం. నీకు ఆ నమ్మకం లేదు. నిన్నెవడో నమ్మే ఓపిక లేదు ఎవరికి. ఎందుకంటే రకరకాల జెండాలు మార్చుకుంటావు. నల్గొండ గద్దర్ రాయేష్ అన్న పాడాడు కదా పాట, అలాంటి పరిస్థితి మీది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో రేపు పొద్దున చూపిస్తారు. 175 నియోజకవర్గాల్లో చాలా చోట్ల మీకు డిపాజిట్లు గలంతయ్యే పరిస్థితి ఉంటుంది. చూసుకోండి మళ్ళీ ఒకసారి.